Hello all and welcome to Thai View, and here is our non-spoiler review of the film Chennai Love Story. మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే నచ్చిందండి, కానీ సెకండ్ హాఫ్ లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. బట్ స్టోరీలో మూమెంట్స్ అలా మనల్ని టచ్ చేస్తాయి. ఫస్ట్ హాఫ్ అయితే టూ గుడ్ అనిపించింది. ఎస్పెషల్లీ ఇంటర్వెల్ ఫ్రేమ్ ఏదైతే ఉందో అలా గుండెల్ని పిండేశారు. ఇందాక ఇష్యూస్ అన్నావు కదక్క, అవేంటో చెప్పమంటారా? యాక్చువల్లీ ఈ మూవీకి ట్రైలర్ కట్ చేయడం కష్టం అన్నారు. నిజమే, స్పాయిలర్స్ కి దూరంగా ఉండండి మీరు కూడా. కథ నేను కూడా అంత డీటెయిల్ గా చెప్పను, బట్ థీమే చెప్తా. తొలి ప్రేమే తోపు కాదు అనేదే థీము. దీని మీదనే వెళ్తుంది స్టోరీ. యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్ చాలా క్లీన్ గా వెళ్ళిపోద్ది. ఈ మూవీకి ఆ ఇన్నసెన్స్ తెచ్చే యాక్టర్ కావాలి. కిరణ్ అబ్బవరం ని చూస్తే అలానే అనిపిస్తుంది. యాక్చువల్లీ ఈ మూవీ లైన్ స్పాయిలర్స్ వద్దు అది ఇది అంటే మీరేదో చాలా కొత్త పాయింట్ అని అనేసుకుంటారు. అంత కొత్త పాయింట్ ఏం కాదు, బట్ మూమెంట్స్ కొత్తవి. క్యారెక్టర్స్ మధ్య వచ్చే చిన్న చిన్న మూమెంట్స్ బాగుంటాయి. అవి లేటర్ పార్ట్ ఆఫ్ ద స్టోరీని ఎఫెక్ట్ చేస్తాయి. ఇంటర్వెల్ వరకు చాలా సాలిడ్ గా వెళ్తుంది. ప్రతి ఫ్రేమ్ లో ఆ పోయటిక్ సెన్స్ తెచ్చారు. అందుకే ఇంటర్వెల్ కి షాక్ అవుతాం నెక్స్ట్ ఏమవుతుంది అని. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక గౌరీప్రియ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో ఎక్సలెంట్. అంతే, మన తెలుగు వాళ్ళు రాసి పెట్టుకోండి, గౌరీప్రియ మంచి పర్ఫార్మర్. సెకండ్ హాఫ్ లో కొంచెం రిలీఫ్ వస్తుంది, ఫన్ ఎలిమెంట్స్ ఉంటాయి. బట్ ఈ నెక్స్ట్ ఏమవుతుంది అని మనకు ఆల్రెడీ తెలిసిపోద్ది. అయినా కూడా సీన్స్ తో డైలాగ్స్ తో ప్రాపర్ గానే హ్యాండిల్ చేస్తారు. కాకపోతే అట్ టైమ్స్ కొంచెం ఈ ఎమోషన్ ని చెప్పడానికి ఎక్కువ టైం తీసుకున్నారేమో అని అనిపించింది. అది తప్పితే నాకు వేరే ఇష్యూస్ ఏం అనిపించలేదు. అండ్ ఆ లెంత్ అనేది మైనర్ కన్సర్న్ లానే చెప్తున్నా. పర్ఫార్మెన్సెస్ చెప్పేసా. ఓవరాల్ గా ఎందుకు నచ్చిందో చెప్పాలంటే మెయిన్ రైటింగ్ అండి. సాయి రాజేష్ అండ్ రవి నంబూరి ప్రాపర్ గా వర్క్ చేశారనిపించింది. చాలా మూమెంట్స్ వర్క్ అయ్యాయి. సెటప్స్ పే ఆఫ్స్ అలా ఇచ్చుకుంటూనే వెళ్లారు. ఎక్కడ ఏది మిస్ చేయలేదు. ప్రెజెంటేషన్ బాగుంది. సెకండ్ హాఫ్ లో ఒక విఎఫ్ఎక్స్ హెవీ సీన్ ఉంటది, అదొక్కటే కొంచెం సరిగ్గా ఎగ్జిక్యూట్ చేసి ఉండాల్సిందే అని అనిపించింది. ఎమోషన్ మాత్రం కనెక్ట్ అయ్యాను. ఆ క్యారెక్టర్స్ పెయిన్ ని మనం ఫీల్ అవుతాం పక్కా. మెయిన్ మణిశర్మ గారు డ్యూటీ చేశారు. సాంగ్స్ చాలా బాగున్నాయి. బీజిఎం కూడా అలా టచ్ చేస్తారు. ఓవరాల్ గా అయితే నాకు చెన్నై లవ్ స్టోరీ నచ్చింది. మీకు ట్రైలర్ నచ్చితే ఖచ్చితంగా మూవీ ట్రై చేయండి. మీరు కూడా కిరణ్ అబ్బవరం పర్ఫార్మెన్స్ ని ఇష్టపడతారు, స్టోరీకి కనెక్ట్ అవుతారు. సో దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. ఇఫ్ యూ లైక్ ఇట్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Thai View and hit the bell icon for more updates. Thanks for watching. This is Team Thai View signing off.